అధికారుల వేధింపులతో విజయవాడలోని జల వనరుల శాఖలో గుమస్తాగా పనిచేస్తున్న వినోద్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ చేసుకునే ముందు గుమస్తా వినోద్ ఓ లేఖ రాశారు. ఇంటి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు వినోద్. రివర్ కన్జర్వేషన్ సెక్షన్లో జేఈ శ్రీరామ్, జనార్దన్, వర్క్ ఇన్స్పెక్టర్ కిరణ్, గుమస్తా సుజాత వేధింపులే కారణమని లేఖలో పేర్కొన్నాడు. ఇదే లేఖలో తన అత్త కనకదుర్గ పేరును సైతం వినోద్ ప్రస్తావించారు. సూసైడ్ లెటర్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. కాంతి. శ్వేత, విజయవాడలో ఒక సంచలన కేసు నమోదైంది. అధికారుల వేధింపులు భరించలేక జలవనరుల శాఖలో గుమస్తాగా పనిచేస్తున్నటువంటి వినోద్ ఆత్మహత్య చేసుకున్నారు. చనిపోవడానికి ముందు వినోద్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ప్రస్తుతం ఆ లేఖ అయితే సంచలనంగా మారిందని చెప్పాలి. ఆయన పనిచేస్తున్నటువంటి ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి రివర్ కన్జర్వేషన్ సెక్షన్ లో ఉన్నటువంటి జేఈ శ్రీరామ్, జనార్దన్, అలాగే వర్క్ ఇన్స్పెక్టర్ కిరణ్, అలాగే గుమస్తా సుజాత వేధింపుల కారణంతోనే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా సూసైడ్ నోట్ లో ప్రస్తావించారు. అలాగే ఈ రోజు ఉదయం తన ఇంటి దగ్గర పురుగుల మందు తాగి గుమస్తా వినోద్ అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆయనను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈలోపే ఆయన మరణించినట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆయన హాస్పిటల్ కి వచ్చిన తర్వాత ఏదైతే మరణ వాంగ్మూలం తీసుకుంటారో మరణ వాంగ్మూలంలో జేఈ శ్రీరామ్, జనార్దన్, వర్క్ ఇన్స్పెక్టర్ కిరణ్, అలాగే గుమస్తా సుజాత పేర్లను ప్రస్తావించినట్లుగా తెలుస్తా ఉంది. అయితే ఈ లేఖలోనే ఏదైతే సూసైడ్ నోట్ రాశారో సూసైడ్ నోట్ లోనే తన అత్తగారు అయినటువంటి కనకదుర్గ పేరును కూడా వినోద్ ప్రస్తావించారు. అయితే హాస్పిటల్ వద్ద మాత్రం ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర బాడీ ఉంది. అక్కడ మాత్రం పూర్తిగా అక్కడ కొంత ఆందోళన పరిస్థితులు అయితే ప్రస్తుతం కొనసాగుతూ ఉన్నాయి. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.